జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా నన్ను, ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం, కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 2, 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా పందెం ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతల రాబట్టుకోవడం కోసం ఇదొక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. ఎవరైనా డబ్బులు ఒకటే మేము చెప్పేది. ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరూ నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృతగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారే ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ, అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ ఫేక్ సర్వే ఆరా మస్తాన్తో చెప్పించారు. ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు విసురుతున్నా. సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను, నీది ఫేక్ సర్వే, వచ్చేది కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పటి వరకు నేను అడుగు పెట్టనని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బుని వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా జగన్మోహన్ రెడ్డి? మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని. అవ్వకపోతే పెట్టన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఆరా మస్తాన్తో ఫేక్ సర్వే చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇసరగలవా? నేను
వైసీపీ ప్రభుత్వం రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 రోజులు ఉందనగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన్ సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉంటుంది ఎవరికి వెళ్ళే మంత్రాలు చెప్తే చింతకాయలు రాలుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీరు ఈ క్రిమినల్ ఆలోచనతో మీ ప్రజల వద్ద డబ్బులు ఆక్కోవడానికి ఒక పక్క, ఇంకొక పక్క ఏమో ఏజెంట్లని, కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసం ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరామస్థాన్ కానీ ఒకవేళ నేను ఇసిన ఛాలెంజ్కి ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం. నేనే సర్వేలు చేయలేదు, ప్రజల నాడి తెలుసుకున్నాము. ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికే ఓటేసామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇతను ఆరామస్థాన్ చెప్పింది ఫేక్ అని తెలియజేస్తున్నా. అసలు ఫేక్ అండి అది. అసలు అది చెప్పిందే ఫేక్. అసలు పర్సంటేజ్లు ఇవన్నీ కాదు. వచ్చేది కూటమి. నేను చెప్పాను కదా, ఆరామస్థానం వాళ్ళు నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే నేను 4 కోసుకుంటా. ఆయన ఒకవేళ చెప్పింది ఫేక్ అయితే 4 కోసుకుంటాడా చెప్పమనండి. ఒకవేళ ఈ ఛాలెంజ్కి ఒప్పుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అతనితో ఎవరైతే ఈ సంగతి చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. ఎందుకంటే ఇది ప్రజల జీవితాలతో ఆడుకోవడం. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్, ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఛానల్స్ కూటమికి ఇది ఇస్తే ఈయన ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని మరి ఏ ఉద్దేశంతో చెప్పారు? రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కాబట్టికే కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. నేను ఇసిన ఛాలెంజ్కి కానీ ఒప్పుకోకపోతే ఆ రోజు ప్రజలకు క్షమాపణ చెప్పి ఈయనతో ఎవరు చెప్పించారో ఆ పేర్లు మాత్రం బయట పెట్టాలి. ఓకే తమ్ముడు. మేము చెప్పేది అసలు ఆరామస్థాన్ ఇచ్చింది కాదు. ఇది ఆరామస్థాన్తో ఇప్పించారు. మేము చెప్పేది ఆరామస్థాన్ ఇవ్వలా, ఆరామస్థాన్తో ఇప్పించారు. నేను చెప్పేది అది. విపరీతమైన గాలి. 130 సీట్లు కన్ఫామ్. ఇక పైన ఎంత వస్తే అంత. 130 సీట్లు కూటమికి కన్ఫామ్. అంతకంటే ఎంత ఎక్కువ వస్తే అంత. ఇది వైసీపీకి కొన్ని జిల్లాల్లో ఖాతా తెరవదు, అది కన్ఫామ్. అసలు నేషనల్ మీడియా, నేషనల్ ఛానల్ అన్నీ కూడా దీనికి ఇస్తే ఆరామస్థాన్ ఇలా ఇవ్వడం అనేది దీని వెనకతలో ఉన్నటువంటి కుట్రని ప్రజలు కనిపెట్టడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. లేకపోతే సర్వేలు మేము పెట్టకూడదు.
ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ 2 రోజులే ఉంది. దీని వెనకాతలో ఒక కుట్ర కోణం దాగి ఉందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ యొక్క లక్ష్యం. ఓకే తమ్ముడు. అరే మీరు ఎవరు సర్వే కాదండి, నిన్న నేషనల్ ఛానల్స్ ఇండియా టుడే 67 సార్లు చెప్తే 65 సార్లు నిజమైంది.